హలో ఫ్రెండ్స్, రిలీజుల ట్రెండ్ మొదలైంది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్ చేసిన మూవీ, కల్ట్ క్లాసిక్ మూవీ, కొత్త కాన్సెప్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన మూవీ ఆదిత్య 369 4Kలో మళ్ళీ ఏప్రిల్ 4th నాడు గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. 4Kలో మూవీ ఎలా ఉండబోతుంది? ఇక నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ అంటే మాస్ సినిమా అంటే అతనొక్కడే, ఒక స్టైలిష్ మూవీ. ఆ స్థాయిలో మళ్ళీ ఇప్పుడు రాబోయే సినిమా అర్జున్ సన్నాపు వైజయంతి మూవీ ఉండబోతుందని నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్కి అయితే భరోసా ఇస్తున్నాడు. ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అంటే మనకు మాస్ సినిమాలు ఎక్కువగా గుర్తొస్తాయి. కానీ బాలకృష్ణ కెరీర్లో క్లాస్ అయినా, మాస్ అయినా, జానపద సినిమాలైనా కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసి ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీస్ ఎన్నో ఉన్నాయి. బాలకృష్ణ కొత్తదనాన్ని, కొత్త కథలను, కొత్త డైరెక్టర్లను ఎప్పుడు కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తాడు కాబట్టి కొన్ని సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసే మూవీస్ అయితే వచ్చినాయి. ఉదాహరణకు ఆదిత్య 369 జానపద సినిమా అంటే మనకు భైరవ దీపం గుర్తొస్తుంది. మాస్ సినిమా, ఫ్యాక్షన్ సినిమా అంటేనే సమరసింహారెడ్డి గుర్తొస్తుంది. అందుకే ఈ సినిమాలన్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్, మాస్ అయినా, క్లాస్ అయినా ట్రెండ్ సెట్ చేసిన మూవీగా బాలకృష్ణ కెరీర్లో మిగిలినాయి. ఇక కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆదిత్య 369 4Kలో 4th నాడు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అప్పట్లో 34 సంవత్సరాల క్రితం 1991 ఆగస్టు 18న రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి టైం మిషన్ మీద, కాన్సెప్ట్ మీద ఏ సినిమా ఇంత డిఫరెంట్ కథ రాలేదనే ట్యాగ్ అయితే అప్పట్లోనే ఈ మూవీ మీద అంత ప్రశంసలు దక్కినాయంట. అప్పట్లో తిరుగులేని బ్లాక్ బస్టర్. సంగీతం శ్రీనివాస్కి అయితే, డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ కథ రాసుకున్నందుకు, బాలకృష్ణ ఓకే చేసినందుకు, తెలుగు ప్రేక్షకులు జేజేలు పలికినందుకు, ఈ కథ టామిషన్ కాన్సెప్ట్ ఎంచుకొని కాలాన్ని వెనక తిరిగి చూస్తే ఏం జరుగుతుంది అనేది అక్కడ శ్రీకృష్ణ దేవరాయల కాన్సెప్ట్ ఎంచుకొని నిజంగా అక్కడ కూడా బాలకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలుగా గెటప్ చూస్తుంటే నెవర్ బిఫోర్ బాలకృష్ణ కెరీర్ అంత బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఆ టైంలో బాలకృష్ణ లుక్ కానీ నిజంగా ఎంత బ్రహ్మాండంగా ఉందండి. ఆ లుక్ అయితే శ్రీకృష్ణ దేవరాయలుగా స్టూడెంట్ పాత్రలో అయినా కానీ చాలా ఇప్పటికీ థియేటర్లో ఎప్పుడు చూడాలి, టీవీలో వచ్చినా కానీ చూస్తూనే ఉంటారు. కొత్త కాన్సెప్ట్ ఈ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలో ఉన్నప్పుడు చాలా వరకు అయితే వెబ్సైట్లు, అప్పట్లో పేపర్లు అయితే సినిమా గురించి ప్రత్యేకంగా స్టోరీలు రాసినాయంట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి డిఫరెంట్ టైం మిషన్ కాన్సెప్ట్తో వచ్చిన మూవీ అని అప్పట్లోనే ఇంత గొప్ప ఆదరణ పొందిందంటే ఈ మూవీ ఈ టైంలో రిలీజ్ అయితే ఇలాంటి కథ ఇంకా అన్ని రికార్డులు ఎగిరిపోవాల్సిందే. కానీ అప్పట్లో ఈ సినిమా సంచలనాలు మళ్ళీ అభిమానుల కోసం 4Kలో రిలీజ్లో వస్తుంది. ఎందుకు చూడాలి? ఇప్పుడు ఆల్రెడీ టీవీలో చూడొచ్చు కదా, ఆల్రెడీ ఉంది కదా యూట్యూబ్లలో అంటే. కానీ పాటలు అనేది ఎంత గొప్పగా ఉంటాయంటే ఇప్పటికీ 90sలలో ఈ పాటలు ఇన్నోళ్ళు ఇప్పటికు ఆడియో ప్లే చేసుకొని వింటూనే ఉంటారు. ఎంత గొప్పగా ఉంటుంది బాలకృష్ణ కొన్ని డ్యాన్స్ మూమెంట్ కానీ, కొన్ని స్టెప్స్ కానీ, ఆ శ్రీకృష్ణ దేవరాయల ఇంట్రడక్షన్ సీన్స్ కానీ, ఆ టైం మిషన్ కాన్సెప్ట్ ఒక్కసారి కాలాన్ని వెనుక తిరిగి కాలానికి వెళ్తున్నప్పుడు కానీ కొన్ని విజువల్స్ అది ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తే మళ్ళీ ఆనందం అంత గొప్పగా ఉంటుంది. మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చేలాగా అనిపిస్తుంది. అందుకే ఈ మూవీ 4Kలో కూడా 100% చూడాలని మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ కూడా లాంచ్ చేసి మళ్ళీ నందమూరి అభిమానులే కాదు ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రం అని 4Kలో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. 100% చూడాలి. సాంగ్స్ కోసం అయితే ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా కానీ అంత గొప్పగా ఉంటాయి, మధురమైన సాంగ్స్. బాలకృష్ణ లుక్స్ అయితే నెవర్ బిఫోర్ కెరీర్ బెస్ట్ లుక్ అనిపిస్తుంది శ్రీకృష్ణ దేవరాయలుగా. వెయిటింగ్ 4th నాడు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఇంక మూవీలో చేసిన చాలా మంది అప్పట్లో చిన్నపిల్లలు, తరుణ్ కానీ ఇప్పుడు చాలా పెద్దోళ్ళు అయిపోయారు. 34 సంవత్సరాల క్రితం అంతా అందరూ 40+ ఉంటారు. ఈ మూవీ చూడడానికి బ్రహ్మాండ థియేటర్లో వచ్చే అవకాశం ఉంది, సంధ్య థియేటర్ కానీ చాలా. ఎందుకంటే ఆ టైంలో చిల్డ్రన్స్ క్యారెక్టర్ వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు థియేటర్లో చూసుకుంటే అదొక గొప్ప అనుభూతి. వాళ్ళకు ఇంతకన్నా ఇంకా అచీవ్మెంట్ ఉండదేమో. బాలకృష్ణతో కలిసి చూస్తే ఇంకా బ్రహ్మాండమే ఉంటుందేమో. వెయిటింగ్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ జోనర్ మళ్ళీ థియేటర్లో చూస్తే ఈ కాన్సెప్ట్ అప్పట్లోనే ఇండియన్ సినిమాలోనే ట్రెండ్ సెట్ చేసిన మూవీ 4th నాడు 4Kలో మంచి న్యూ వర్షన్లో చూడండి, ఎంజాయ్ చేయండి. నేనైతే వెయిటింగ్ 4K ఆదిత్య 369 టైమ్ మిషన్ కాన్సెప్ట్ బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతుంది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాపు వైజయంతి నుంచి ఫస్ట్ సాంగే బంపర్ హిట్ కొట్టింది. నిన్న
ఆంధ్రలో అయితే సాంగ్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. అక్కడ అభిమానులు చూస్తే ఏమో నందమూరి కళ్యాణ్ రామ్ అయితే చాలా రోజుల తర్వాత టీడీపీ జెండా కానీ అన్నదమ్ముల ఫోటో కానీ అక్కడ ఫ్యాన్స్ కానీ అల్లరి ఒక రేంజ్లో జరిగింది. కళ్యాణ్ రామ్ ఏం చెప్తాడు మూవీ గురించి? సాంగ్ అయితే బంపర్ హిట్ అయింది, మాస్ను ఊపేస్తుంది, నా యాల్ది అనే స్టెప్స్ కూడా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఒక్కటే మాట చెప్పాడు కళ్యాణ్ రామ్ అంటే నాకు పటాస్ కన్నా ఎక్కువ గుర్తొచ్చే మూవీ అతను ఒకటి ఎంత స్టైలిష్గా కొన్ని యాక్షన్ ఎపిసోడ్ కానీ క్లైమాక్స్ కానీ బిగినింగ్ ట్రైన్కు ముందు పరిగెత్తే సీన్ కానీ సాంగ్స్ కానీ ఇంటర్వెల్ కానీ ప్రతి ఒక్కటి చాలా కొత్తగా అనిపిస్తుంది. అప్పట్లో ఈ మూవీ సాధారణంగా రిలీజ్ అయ్యి ఈ మూవీ సంచలన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. ఒక మాస్ స్టైలిష్ మూవీగా రికార్డులు క్రియేట్ చేసి పెట్టింది. ఈ సినిమా ద్వారానే సురేందర్ రెడ్డి డైరెక్టర్గా టాప్ డైరెక్టర్గా ఎదిగిండు. మళ్ళీ అంతటి విజయం దక్కబోతుంది. ఆ సినిమా గుర్తు చేసుకుంటూ ఈ సినిమా గురించి చెప్పినంటే కాన్ఫిడెన్స్ అనేది ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమా మాత్రం నాకు తెలిసి ఆ లుక్ కానీ విజయశాంతి క్యారెక్టర్ కానీ బ్రహ్మాండంగా వచ్చింది. ప్రదీప్ చెల్కూరి మాత్రం ఈ సినిమా ఎక్కడ తగ్గకుండా ట్రైలర్ కట్ కూడా అయిపోయిందంట, అది త్వరలోనే ట్రైలర్ రాబోతుందంట. వెయిటింగ్. సాంగ్స్ మాత్రం బ్రహ్మాండంగా నచ్చింది, డ్యాన్స్ మాత్రం కుమ్మేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ఒకరి రిక్వెస్ట్, ప్రతి సినిమా కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చడం. ఇప్పటి వరకు బ్రహ్మాండమైన దాదాపు 20 నెంబర్స్కి అయితే కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చాం. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మంచి కాంబినేషన్ చూసి ఒక మాస్ కమర్షియల్ బొమ్మ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు సాంగ్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ రాయండి. 4Kలో ఆదిత్య 369 4th నాడు చూడబోతున్నారా లేదనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.